ఓకే, చూడండి ఇక్కడ ఒక మాట ఉంది. ఈ ఊళ్ళో నీకన్నా డబ్బున్న వారు ఎవరు లేరటగా. ఓకే, భాష కన్నడ. ఇందులో భాషల గురించి ఉంది. చెప్తారా? చెప్పు. ఓకే, వెరీ గుడ్. సో పులి పంజా బీభత్సంగా ఉంటుంది, జాగ్రత్త. సో పంజాబీ కదా. ఈ పదాలు నేనే అంటే తయారు చేయడం నేర్చుకోవాలి, కొన్నిసార్లు భలే అనిపిస్తుంది. కాసిం ధీరుడని అంతా అంటుంటే విన్నాను, నిజమేనా? సింధీ, ఇందులో ఏముంది? సింధీ. ఓకే, మీ అమ్మపై బెంగ లీలాతో చెబుతాను, కంగారు పడకు. బెంగాలీ. సరదాగా ఉంటాయండి, సరదాగా నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకునే పదాలు అన్నమాట. అమ్మ ఒడి యాపిల్ పళ్ళతో నిండిపోయింది, తెలుసా? వెరీ గుడ్, ఒడియా. సో ఇలాగా అంటే మనము అబ్జర్వేషన్ పదాలని మనం నిజంగా చూడడం నేర్చుకున్నాం అనుకో, బైబిల్ కూడా అలాగే చూస్తాం. అంటే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అవునా? నిజం. ఇంతమంది ఎవరు అన్నట్టు ఇంట్రెస్ట్ లేదు మనకి. ఎందుకు లేదు? మనం ఆ విధానంలో దాన్ని చూడలేకపోతున్నాం. అవునా? అందుకే ఇంట్రెస్ట్ రావట్లా. చూడాలి, ఒక కొత్త కోణంలో చూడడానికి ప్రయత్నం చేస్తే బైబిల్ మీద చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. నా ఉద్దేశం అదే, మీరు బైబిల్ మీద దృష్టి రావాలని. చూడండి, గమనించడానికి ఏం కావాలి చెప్పండి? శత్రువులు చూసాం, అంటే ఇప్పుడు గమనించడానికి శత్రువులు ఏంటి చెప్పండి? గమనించడానికి కావాల్సిన మిత్రులను చూసాం కదా. ఏం కావాలా? టైము, ఫోకస్, పేషెన్స్. సమయం కావాలా, దృష్టి కావాలి, ఓపిక కావాలి. మరి శత్రువులు ఏంటి గమనించకపోవడానికి? తీరిక లేకపోవడం, సమయం లేదు, బిజీ లైఫ్. అవునా? ఇలా చూస్తా వెళ్ళిపోవాలి. అవునా? రెండోది ఏంటిది? దృష్టి లేదు, కేంద్రీకరించకపోవడం, డిస్ట్రాక్షన్ ఎక్కువ మనకి. అవునా? ఫోన్ డిస్ట్రాక్షన్, ఫ్రెండ్స్ డిస్ట్రాక్షన్, ఇంట్లో వాళ్ళ డిస్ట్రాక్షన్. అవునా? అన్నిటికంటే ముఖ్యంగా ఒక ఫోన్ ఉంటే చాలు, ఎవరు మనుషులు లేకపోయినా డిస్ట్రాక్ట్ అవుతాం. నిజమేనా? మూడోది ఓపిక లేకపోవడం, ఇంపేషన్స్. అంటే ఫోకస్, మనం దాని మీద శ్రద్ధ పెట్టకపోవడం, మనం చదువుకున్న దాని మీద పేషెన్స్ లేకపోవడం. చూడండి, అక్కడ ఒక బొమ్మిచ్చాను పేషెంట్ దగ్గర. మీరు ఎప్పుడైనా చేపలు పట్టినట్టు తెలుసా? మీకు అనుభవం ఉందా? చేపలు పట్టడం, గాలం వేసి. అప్పుడు తెలుస్తుంది పేషెన్స్ అంటే ఏంటిదని. ఐడియా ఉందా మీకు ఎవరికైనా? నేను నేర్చుకున్నాను పేషెన్స్ అక్కడ నుంచి. ఫ్రెండ్స్ తో సరదాగా వెళ్ళేది. గాలం వేస్తే చేప పడాలంటే ఏం కావాలా? చాలా పేషెన్స్ కావాలి. అవునా? సౌండ్ చేసిన, తొందరపడి మనం వేసిన వాళ్ళ పైకి లాగిన, అవునా, చిన్న బుడుగు వచ్చిందని లాగితే ఏమొస్తుంది? ఏం రాదు, అట్టిదే వస్తుంది. అంటే చేపలు పట్టడం సులువైన విషయం కాదు. నిజమా అండి? చాలా ఓపిక కావాలి. అలాగే బైబిల్లో ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఏం కావాలా? ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే ఏమవుతుంది? ఏది పడితే అది చెప్పేస్తాం. అవునా? ఏం కనిపించింది ఇందులో? ఇందులో ఏ రామచిలుక బాగుంది? లెఫ్టా రైటా? క్లారిటీ చెప్పండి, లెఫ్టా రైటా? రెండుంటే రెండు కూడా చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. మీరు చెప్పిన అన్ని అబద్ధాలే, రాంగ్ ఆన్సర్స్. అసలు అవి రామచిలుకలే కాదు. వాళ్ళిద్దరు కూడా మనుషులే, పెయింటెడ్ మనుషులు అంతే. ఏం చేశారు వాళ్ళు? ఒక చెయ్యి కిందికి పెట్టి ఇలా ఇలా పెట్టుకొని, ఒక చెయ్యి ఇలా పెట్టుకొని, ఒక కాలు రైట్, లెఫ్ట్ లెగ్ రైట్ ఫోల్డ్ చేసుకొని లెఫ్ట్ ఇలాగా స్టెచ్ చేశారు అంతే. పెయింట్ బట్ కలర్ నేర్చుకోవాలి కదా. సో మీరు రామచిలుకలని చెప్పేసరికి మీరు కూడా రామచిలుకలనే కోణంలో చూస్తున్నారు, కానీ అసలు అది రామచిలుకనే కాదు అనేది అబ్జర్వేషన్ అక్కడ.
అర్థమవుతుందా? ఇప్పుడు పాస్టర్లు అక్కడ లేనిది మనతో నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు, నిజమా కదండి? బైబిల్ అక్కడ లేనిది మనల్ని ఒప్పింపజేయడానికి నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు. ఏం చేయాలప్పుడు? అబ్జర్వేషన్ చేసి అది రైట్ కాదు, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చెప్పడమే కదా మన యొక్క బాధ్యత. ఇప్పుడు కూడా మనకి మేము అలాగా ట్రై చేశాను అనమాట. ఇలాగే జరుగుతారు. అది వాస్తవానికి మనుషులు కాదు, సరే మనుషులు చిలుకలు కాదు. సో అలాగా వాక్యంలో లేనిది మనతో, అక్కడ దశభాగం గురించి ఉండదు కానీ నమ్మిస్తాడు మనల్ని, అవునా? అక్కడ ఆశీర్వాదం గురించి ఉండదు, నమ్మిస్తాడు. అక్కడ స్వస్థత గురించి ఉండదు, నమ్మిస్తాడు మనల్ని, అవునా? స్వస్థత అన్నట్టుగానే చూపిస్తాడు అనమాట. ఎంత దారుణమైన విషయం ఆలోచించండి. లేనిది ఉన్నట్టుగా నమ్మిస్తాడు. సరే, ఈ బొమ్మలో ఏం గమనించారో చెప్పండి. వెరీ గుడ్, గ్లాస్. మౌంటైన్సా? ఒకరు గ్లాస్ అంటున్నారు, ఒకరు ఫ్లవర్ వాజ్ అంటున్నారు. గ్లాసేనా? ఓకే ఓకే, ఇది అలవాటు ఉన్న వాళ్ళకి గ్లాస్ కనిపిస్తుంది, పూలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఫ్లవర్ వాజ్ కనిపిస్తుంది. ఆయన స్పోర్ట్స్ వెనుక కప్పు కనిపిస్తుంది. వాస్తవానికి అందులో ఉండే రెండు ఫేసెస్. చూడండి, మీ ఫోకస్ ఎక్కడికి వెళ్ళింది? వైట్ పార్ట్ మీదకి వెళ్ళింది సడన్ గా, అవునా? మీ కాన్సన్ట్రేషన్ చాలా మందిది వైట్ పార్ట్ మీదకి వెళ్ళింది. కానీ మీరు బ్లాక్ చూడండి ఒకసారి, వైట్ మీద దృష్టి మళ్ళించి బ్లాక్ చూడండి. రెండు ఫేసెస్ అపోజిట్ లో, సైడ్ ఫేసెస్ కదా కనిపించినాయా? కనీసం ఫేసెస్ మీకు. గ్లాస్ మాయమైందా? పవర్ వాస్ మాయమైందా? నేను కన్ఫ్యూజ్ చేశాను. నేను ఏం కనిపించింది అన్నా అంతే, ఎక్కడ కన్ఫ్యూజ్ చేయలేదు. మరి అబ్జర్వేషన్ రకరకాలుగా ఉంటుంది, ఒకే లైన్ లో ఉండదు, అవునా? నాకైతే చెట్టు కనిపిస్తుంది. ఓకే, జస్ట్ ఇవన్నీ సరదాగా, మీరు నిద్ర మత్తులో ఉన్నారు కదా, మంచి యాక్టివ్ చేయడానికి అలాగా. పాస్టర్ అయ్యా, ప్యూర్ పాస్టర్. చింపాంజీ? ఓకే, గొరిల్లానా చింపాంజీ? ఓకే, టైగరా లయనా? చూడుతున్నాను మమ్మీ ఛార్జింగ్ లేదు. ఆప్లా సో వాస్తవం చెప్పాలంటే ఇక్కడ వాస్తవం, చెట్టు ఉంది వాస్తవమే, యానిమల్స్ ఉంది వాస్తవమే, రెండు వాస్తవం. ఓకే, చూద్దాం. గమనించడం సూత్రాలు, గమనించడంలో వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఒక్క సూత్రాలు మీకు అర్థమైనాయి అంటే, నేను ఒక 5 సూత్రాలు చెప్పబోతున్నాను. ఈ 5 సూత్రాలు మీకు అర్థమైందంటే మీకు బైబిల్ ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సింపుల్ గా చెప్తున్నా, ఈ 5 సూత్రాలు మీ మనసులో ఉండాలి. కళ్ళు మూసినా తెరిచినా మీరు జ్ఞాపకం పెట్టుకోగలిగితే ఈజీగా మీకు బైబిల్ని ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతారు, అంటే మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. నెంబర్ 1 ఏం గమనించాలంటే, గమనించడంలో మొట్టమొదటి సూత్రం సందర్భాన్ని గమనించాలి. ఏం గమనించాలా? సందర్భాన్ని గమనించాలా. సందర్భం తెలియాలంటే కేవలం బైబిల్ చదవకూడదు, బైబిల్తో మాట్లాడాలి. బైబిల్ని చదవడం మాత్రమే కాదు, బైబిల్తో మాట్లాడాలి. ఏం మాట్లాడాలా?
ఈ ప్యాసేజ్ ఏం చెప్తుంది, ఈ ప్యాసేజ్ ఎక్కడ ఎందుకోసం రాయబడింది అన్ని మాట్లాడాలి దాంతో. అవునా? ఏమేమి రకాలున్న ప్రశ్నలన్నీ మన మెదడులో రావాలి. ఎన్ని ప్రశ్నలు వస్తే నీ అబ్జర్వేషన్ స్కిల్ అంతా డెవలప్ అవుతుంది, నువ్వు అంత ఎక్కువగా సమాచారాన్ని స్వీకరించగలుగుతావు. సో సందర్భం అనేది అర్థ వివరణ రాజు అంటారు. కాంటెక్స్ట్ ఈజ్ కింగ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. సో ఇంటర్ప్రిటేషన్ కి కింగ్ ఏంటో తెలుసా? కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ మిస్ అయిందంటే కింగ్ పోయినట్టు. అవునా? అసలు రాజు మిస్ అయ్యాడు. రాజు ఎవరు? కాంటెక్స్టే రాజు కదా. కాంటెక్స్ట్ ఎవరికి రాజు? ఇంటర్ప్రిటేషన్ కి రాజు, అర్థ వివరణకి రాజు అన్నమాట. రాజును మిస్ అయితే అర్థ వివరణ ఏమవుతుంది? మిస్ అయితే. అవునా? చూద్దాం. సందర్భం తెలియాలంటే కేవలం బైబిల్ చదవకూడదని చూశాము, దానితో మాట్లాడాలి. ఓకే. సందర్భం చూడమంటే రచయిత మనసులోకి ప్రవేశించడం. సందర్భం అంటే ఏంటి తెలుసా? కొంచెం డీప్ గా ఉంటది అనమాట. ఏంటిది? బైబిల్ ఈ రచయిత ఈ మాట ఎందుకు రాశాడు అని తెలుసుకోవడానికి ఆయన మనసులోకి తొంగి చూడడం, పరకా ప్రవేశం చేయాలి ఒక రకంగా చెప్పాలని. అవునా? పౌలు ఇలా ఎందుకు రాశాడు అంటే మనం ఏం చేయాలా? పౌలు మనసులోకి వెళ్ళి చూడాలి, అంత దూరం ప్రయాణం చేయాలా. చిన్న మా మమ్మీ మాసే నాకు తెలియదు, ఇంకెక్కడ పౌలు మనసు చూడమంటుండే అనుకున్నాను. సో సందర్భం అసలు సందర్శకుల్లా, టూరిస్ట్లా బైబిల్ చదవకు, ఎక్స్ప్లోరర్లా అన్వేషించు. టూరిస్ట్ కి ఎక్స్ప్లోరర్ కి డిఫరెన్స్ ఏంటండి? సందర్శకునికి అన్వేషకునికి తేడా ఏంటి? వెరీ గుడ్. మీరు బయట ఏమైనా చూడాలనుకుంటే టూరిస్టులు వెళ్ళండి, తప్పు కాదు. కానీ బైబిల్లో మాత్రం మీరు టూరిస్టులు కావకూడదు, ఎక్స్ప్లోరర్స్ కావాలా. ఇప్పుడు హైదరాబాద్ లో ఏదైనా చూడాలనుకున్నాం అనుకోండి, టూరిస్ట్ ఏం చేస్తాడు? ఈ రోజు సాధ్యమైనంత ఎన్ని ప్లేసులు చూడాలో అన్ని ప్లేసులు చూస్తాడు. ఎక్స్ప్లోరర్ ఏం చేస్తాడు? చార్మినార్కి వెళ్ళిండు అనుకో, ఇది ఎవరు కట్టారు, ఏ సంవత్సరంలో కట్టిండ్రు, ఏ మెటీరియల్ వాడిరు, మధ్యలో ఏమన్నా ఇంకేమన్నా చేసిర్రా, రెనోవేషన్ ఏమన్నా చేసిర్రా, పెయింట్ ఎప్పుడు వేసిర్రు, ఏది, ఇవన్నీ సేకరిస్తారు అన్నమాట. అవునా? టూరిస్ట్ ఏం చేస్తాడు? చూసి ఒక ఫోటో తీసుకుని వెళ్ళిపోతాడు, అంతే కదా. సెల్ఫీ తీసుకొని వెళ్ళిపోతారు. లేదండి, ఇప్పుడైతే సెల్ఫీలు ఉన్నాయి కాబట్టి. మరి మీరు బైబిల్ చదివేటప్పుడు మీరు టూరిస్టులా ఎక్స్ప్లోరర్స్ చెప్పండి కదా. స్పీడ్ గా కొరంది పత్రిక తీస్తే అలా స్పీడ్ గా వెళ్ళిపోయి రెండో కొరంది పత్రిక నుంచి అలా ఇలా వెళ్ళిపోవాలన్నమాట స్పీడ్ గా, జెట్ స్పీడ్. కొన్నిసార్లు వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది స్పీడ్ గా వెళ్ళిపోతారు టూరిస్ట్ లా కదా. ఆదికాండంలో స్టార్ట్ చేస్తారు, అటు ఇటు తిరుగుతారు, మళ్ళీ ప్రకటన కిందకి వెళ్తారు, మధ్యలోకి వస్తారు, మళ్ళీ ఎందుకు తిరుగుతారో తెలియదు. టూరిస్ట్ ప్రసంగాలు చాలా ప్రమాదకరం. ఎక్స్ప్లోర్ ఏం చేస్తాడు? ఒక్కటి చెప్పడానికి టైం తీసుకుంటారు. అవునా? నాకు మొదటి కొరంథీ పత్రిక 13వ అధ్యాయం చెప్పడానికి 14 ఎపిసోడ్స్ అయినాయి. చూశారు కదా మీరు, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి 14 ఎపిసోడ్స్. చూడండి, టూరిస్ట్ త్వరగా ప్రయాణం చేస్తాడు, ఎక్స్ప్లోరర్ ఏం చేస్తాడు? అన్ని విషయాలను గమనిస్తాడు. సో మీరు బయట టూరిస్టులు అయితే ప్రాబ్లం లేదు, ఎవరికి నష్టం లేదు. కానీ బైబిల్లో మాత్రం ఏం కావాలా? ఎక్స్ప్లోరర్స్ కాండి దయచేసి. అఫ్ కోర్స్ నాకు తెలుసు, మళ్ళీ మీకు ఏం లేదు, ఇప్పుడు టైం లేదు. అవునా? నో టైం. ఎప్పుడెప్పుడు థర్స్డే వస్తుంది, ఎప్పుడెప్పుడు ట్రైన్ టైం అవుతుంది, ఎప్పుడెప్పుడు ఫోకస్ అంతా అక్కడ ఉంది ఇప్పుడు. అవునా? ఫోకస్ అంతా మీ పరిచర్యల మీద, ఫోకస్ అంతా మీ మీటింగ్ల మీద, ఫోకస్ అంతా కుటుంబ సభ్యుల మీద. కొందరి ఫోకస్ నిజంగానే కొండ మీద ఉంది. కొండ ఎప్పుడు ఎక్కాలి? లేదా క్యాన్సల్ అయితే ఫ్రైడే కూడా క్లాస్ మాధవి. ఓకే, చూడండి, నేనేమి చూడగలుగుతున్నాను? ఏం చూడాలా? ఒక పిక్చర్ చూసినాం బైబిల్లో. యేసు ప్రభు 10 మంది కన్యకల ఉపమానం చెప్పాడు. అందులో ఏం చూసినాము? ఆ ఉపమానం నాకు ఏం చెప్తుంది? నువ్వేం చూసావు? అదేం చెప్తుంది? రెండు ఇంపార్టెంట్. అవునా? సో ప్రార్థన పూర్వకంగా చదవండి.
జాగ్రత్తగా చదవండి, కేర్ఫుల్ గా చదవండి. సందర్భం అర్థం కావాలంటే మరలా మరలా చదవండి, రిపీటెడ్లీ చదవండి. ఉం? ఓపికతో చదవండి, లోతుగా వెళ్ళి చదవండి. ఎలా చదవాలా? లోతుగా వెళ్ళండి, పై పైన చదవకండి. ఉం? మా మినిస్టర్ గారు ఉన్నారు ఇక్కడ. ఎవరన్నా అట్లా పిలవండి. కిరణ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక ఫోటో పెట్టాను చూడండి. ఈ ఫోటో చూస్తే మీకు ఏమర్థమని చెప్పదు. ఒక్కొక్కరు చెప్పండి, అందరు ఒకసారి చెప్పారు. కొరంది సంఘం ఇట్లనే ఉండేదండి, అందరూ ఒకసారి మాట్లాడారు. సైలెన్స్ ప్లీజ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది గద్ద అనుకోవడం పొరపాటు. అది గద్ద కాదు, కల్చర్, అది రాబందు. మొదటి మిస్టేక్. చూడండి, ఇప్పుడు ఈ ఫోటోని చూస్తే మీరు అంతవరకే చూడగలుగుతారు, కానీ దీని వెనకాల ఒక పెద్ద విషాద గాథ ఉంది. ఇది మీరు నార్మల్ గా చూస్తే మనం ఏదో నార్మల్ గా అనుకుంటాం, పిల్లోడు ఉన్నాడో గద్ద ఉంది ఏదేదో అనుకుంటాం. వాస్తవం చెప్పాలంటే వాటర్ లేదు, అది లేదు, ఇది లేదు అని మనం ఏదేదో అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నాం? ఒకటి, దీని బ్యాక్గ్రౌండ్ మనకి తెలియదు, తెలుసుకోవాలని కూడా అనుకోం. బైబిల్లో కూడా కొన్ని బ్యాక్గ్రౌండ్స్ తెలియకపోతే ఇలాగే ఉంటుంది, అవునండి. బైబిల్ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోకుండా ఎక్స్ప్లెనేషన్ చేస్తే ఇంతమంది చూసాం. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, కల్చరల్ బ్యాక్గ్రౌండ్, జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్, అవునా? ఇవి తెలియకుండా మనం లేఖనాన్ని వివరించలేము. వాస్తవం కొన్ని అసాధ్యమేగా, అవునా? అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ కొన్నిటికి అవసరం, మ్యాండేటరీగా అవసరం. ఇప్పుడు అది ఇలాంటిది అన్నమాట. ఈ ఫోటో అలాంటిదే. ఇది బ్యాక్గ్రౌండ్ తెలియకుండా దీన్ని ఇంటర్ప్రిటేషన్ చేయడం చాలా కష్టం. ఓకే, మరి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? తర్వాత చూద్దాం. సో ఎందుకు అది చూపించానంటే మనం గమనించడంలో చేసే పొరపాట్లు అర్థం కావడానికి. ఒకటి, అన్ని సరిగా సంపూర్ణంగా సేకరించకపోవడం మొదటి పొరపాటు. రెండోది, లేనిది చూడడం. లేనిది చూడడం అంటే స్నేక్ లేదు, చూసింది, అదే అన్నమాట. సో మూడోది, ఉన్నది ఉన్నట్లుగా గమనించకపోవడం. ఏం చేశాం? ఉన్నది ఉన్నట్లుగా గమనించకపోవడం. నీళ్లు లేవు, లేనిదే చూశారు అక్కడ కూడా. సో తప్పుడు అభిప్రాయాలకు రావడం, వెంటనే చిన్న చిన్న ఆటంకాలను అధిగమించకపోవడం. మీరు గమనించడంలో చిన్న ఫోన్ రింగ్ అయినా లేకపోతే చిన్న సందర్భం వచ్చినా మీరు ఏం చేస్తారు? వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోతారు. గమనించడంలో అక్కడ ప్రాబ్లం జరుగుతుంది. ఇంట్లో కొంతమంది పిల్లలు పెట్టుకొని బైబిల్ స్టడీ చేస్తారు, చిన్నోడు ఏడవగానే అటైపోతుంది మనసు, అవునా? ఇక్కడ కూడా చాలా మంది చిన్న పిల్లలు ఎత్తుకొని అప్పుడప్పుడు వెళ్తారు బయటికి. గమనిస్తున్నాను. అంటే ఏమవుతుంది? ఫోకస్ తగ్గుతుంది. అంటే ఇప్పుడు విన్న సంపూర్ణ విషయం అయితే వాళ్ళకి అర్థం కాదు, సింపుల్ గా చెప్పాలంటే, అవునా? ఏదో కొంత నేర్చుకుంటారు, అందులో డౌట్ లేదు, కానీ సంపూర్ణంగా మాత్రం నేర్చుకోలేరు. అది కూడా వాస్తవం, అవునా? రెండు వాస్తవాలు. ఈ ఫోటో తీసిన పేరు కార్టర్. ఈ ఫోటోగ్రాఫర్ పేరేంటో తెలుసా? కార్టర్. ఈ ఫోటో తీసినందుకు కార్టర్ 100 పలిట్జర్ ప్రైజ్ అంట ఫర్ ద ఫోటోగ్రాఫ్ ఇన్ 1994 అండ్ కమిటెడ్ సూసైడ్ 3 months లేటర్. ఎందుకు? కార్టర్ ఈ ఫోటో తీసినందుకు ఈయనకు ఫోటోగ్రఫీలో ఇచ్చేటువంటి అత్యుత్తమైనటువంటి బహుమతి ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత ఈ ఫోటో తీసినటువంటి వ్యక్తి 3 నెలల తర్వాత సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎందుకు చనిపోయాడో తెలుసా? ఫోటో తీసి ఈయన ప్రైజ్ అందుకున్న తర్వాత 1994లో అత్యుత్తమైనటువంటి ఫోటోగ్రఫీ అవార్డు అందుకున్న తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఒక విలేకరి ఈయన ఒక ప్రశ్న అడిగాడు. ఏమని? ఇంతకీ ఆ రాబందు ఆ పిల్లోని ఏం చేసిందని అడిగాడు. సమాధానం లేదని.
హీ నోస్ వెరీ వెల్. ఆయన తలుచుకుంటే ఆ పిల్లోని కాపాడగలిగేవాడు. ఆయన తలుచుకుంటే ఆ పిల్లోనికి పిల్లోని ప్రాణాన్ని కాపాడగలిగేవాడు. కానీ కాపాడలేదు. ఆయన ఫోకస్ అంతా ఫోటో మీద ఉంది. సో దాని అర్థం ఏంటి? ఆ రాబందు ఈ పిల్లోడు ఆకలి కోసం అలమటిస్తుంటే రాబందు తన ఆకలి తీర్చుకోవడానికి పిల్లోని వైపు చూస్తాము. ఇది చరిత్రలో జరిగినటువంటి అతి విషాదకరమైనటువంటి సంఘటన, రియల్గా జరిగినటువంటి సంఘటన. నిజమే, అంటే మానవత్వము అంటే సో విలేకరి ఆ ప్రశ్న అడిగినందుకు ఆయన గిల్టీ ఫీల్ అయ్యి మదన పడి వేదరించబడి మానసికంగా కృంగిపోయి చివరికి ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు. కొన్నిసార్లు మనం దాని వెనకాల తెలియకపోతే మనం లైట్ గా తీసుకుంటాం, మనకు అర్థం కాదు. బైబిల్లో ఇలాంటి చాలా అద్భుతమైన స్టోరీలు ఉంటాయి, దాని బ్యాక్గ్రౌండ్ తెలియదు. ఇంత మనం యోనా గురించి తెలుసుకున్నాం కొంత, అవునా? నిజమా కదండి? తెలియకపోతే మనం తొందరగా ఏదో అనుకుంటాం అక్కడ. అందుకే బిలో స్పష్టమైన కేంద్రీకరణ గురించి చూద్దాం. నువ్వు చదివే పుస్తకాన్ని అధ్యయనం చేయి. ప్రజలు, స్థలాలు, సన్నివేశాలు అన్ని గమనించు. అక్కడ ప్రజలు ఎవరు ఉన్నారు? యూదులు ఉన్నారా? ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారా? రోమన్స్ ఉన్నారా? ఏ స్థలాలు ఉన్నాయి అక్కడ? అది అది మందిరమా, లేకపోతే అంటే యెరూషలేం మందిరమా, లేకపోతే ఇంకో సినగోగా, లేకపోతే అది ఒక ఏథెన్స్ పట్టణవాసులు కూడుకునే సభనా? అది ఏంటిది గమనించండి. మీరు బైబిల్ చదువుతున్నారు అంతే కదా? అక్కడ ఉన్న సన్నివేశాలు కూడా గమనించండి. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు ఆ సన్నివేశం అంత సీరియస్ గా ఉంది, ఎందుకు ఆ వ్యక్తిని అలా పనిష్మెంట్ చేశారు, ఎందుకు ఆ వ్యక్తికి అలా మరణశిక్ష విధించారు, అన్ని చూడాలి, అవునా? ఇలాగా మీరు ప్రతిదీ గమనిస్తూ ఉండండి. ముందు స్పష్టమైన దాని మీద కేంద్రీకరించండి. దృష్టి ఇక్కడ అర్థమయ్యే వాటి మీద ముందు కేంద్రీకరించండి. అర్థం కాని మెల్లమెల్లగా ఛేదించుకుంటూ వెళ్ళవచ్చు. సింపుల్ లాజిక్ అండి. మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మల్టిపుల్ ఆన్సర్ చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలా? వచ్చినాయి చేయాలి, రాని తర్వాత టైం తీసుకొని చేయొచ్చు. ముందే మీకు రాని మీద ఫోకస్ చేస్తే ఏమవుతుంది? వచ్చినాయి కూడా ఆన్సర్ చేయడానికి టైము రా. సో బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు కూడా ముందు అర్థమయ్యే వాటి మీద ఫోకస్ ఎక్కువ చేయండి, తర్వాత అర్థం కాని వాటి మీద మెల్లగా ఫోకస్ చేస్తూ ఉంటే మీకు బైబిల్ చాలా అద్భుతంగా అర్థమవుతుంది. మూల భాషలు రాకపోయినప్పటికీ సందర్భము చాలండి. అయ్యో బన్నా నాకు గ్రీకు తెలియదు కదా, హిబ్రూ తెలియదు కదా, నాకు కూడా తెలియదు వాస్తవం చెప్పాలని. బట్ అవసరం ఉన్నంత వరకు తెలుసుకుంటాం. అన్ని మొత్తం భాషలే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని రూట్ వర్డ్స్ తెలుసుకోవడం, వాటి యొక్క సందర్భాలు తెలుసుకోవడానికి ప్రయత్నము చేస్తాం. అది సందర్భాన్ని బట్టి, అవసరతను బట్టి. ముందు బైబిల్ మీద దృష్టి పెట్టాలి. దేని మీద దృష్టి పెట్టాలా? బైబిల్ మీద దృష్టి పెట్టాలా. సందర్భాన్ని నిర్లక్ష్యం చేయడం సిగ్గు చేయడం, అవమానకరం కూడా. ఏంటిది? సందర్భాన్ని నిర్లక్ష్యం చేయడం సిగ్గు చేయటండి, అవమానకరం. ఎలా? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ఆయన జుట్టుకి 60 ఏళ్ళు దాటిన 50 దాటిన తర్వాత జుట్టుకి నల్ల రంగు వేసుకున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. నల్ల రంగు వేసుకున్నటువంటి ఒక వ్యక్తికి మరొక వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఏమని? ఈ వృద్ధ పాస్టర్ని అడుగుతున్నాడు, పాస్టర్ గారు, బైబిల్లో నెరసిన వెంట్రుకలు వృద్ధులకు అలంకారము, కిరీటం అని చెప్పబడింది కదా. అంటే వయసు దాటిన తర్వాత హెయిర్స్ తెల్లగవడమే వృద్ధులకు అలంకారంగా ఉంటుంది, అవునండి? మంచిగా కనిపిస్తారు, అందంగా కనిపిస్తారు. 60-70 దాటిన వాళ్ళకి నల్ల జుట్టు ఉంటే అందంగా కనిపించారు, నిజమా కదండి? వైట్ హెయిర్సే అందంగా కనిపిస్తారు. బైబిల్ అది చెప్తుంది క్లియర్ గా, నెరసిన వెంట్రుకలు వృద్ధులకి అలంకారం అని ఉంది కదా. మరి ఈ బైబిల్ వాక్యానికి వ్యతిరేకంగా మీరు ఎందుకు నల్ల రంగు వేసుకున్నారో అని అడిగాడు. అందుకు ఈ పాస్ గారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నల్ల రంగు నువ్వే అన్నావు కదా కిరీటం అని. నాకు యేసు ప్రభు ఎదుట కిరీటం పెట్టుకొని హెచ్చించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే జుట్టుకు రంగు వేసుకొని నా కిరీటాన్ని తీసి నేను యేసు ప్రభు పాదాల యుద్ధ పెట్టినా అన్నాడు. ఏం అద్భుతమైన ఇంటర్ప్రిటేషన్ అండి. మీరు వినే ఓపుకుంటే నేను వీడియో ప్లే కూడా చేస్తాను. ఓకే. మళ్ళీ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో తీసుకెళ్లి 24 పెద్దలు తమ కిరీటాలు తీసి యేసుప్రభు పాదాల యుద్ధ పెట్టారు. నేను కూడా నా కిరీటాన్ని తీసి యేసుప్రభు పాదాల యుద్ధ పెట్టాను. నా లోపల
నేను అందం మీద ఫోకస్ చేస్తున్నాను మీరెందుకు అనుకుంటున్నారు? నాకు ఆ కిరీటం ఇష్టం లేక తీసి యేసుప్రభు దగ్గర సాత్వికుని దీనునని ఎందుకు అనుకోవట్లేదని తిరిగి ఇంటర్వ్యూ చేసి ప్రశ్నించాడు. ఎంత అద్భుతమైన ఇంటర్వ్యూషన్! ఇలా అన్నమాట. సందర్భాన్ని నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేడు. అవునా? ఆ సందర్భం అది 24 పెద్దలు కిరీటాలు పెట్టిన సందర్భం అదేనా? కాదు కదా. వృద్ధుడు మళ్ళీ ఏం చెప్పాడు? జుట్టు నాకు నల్ల జుట్టు అంటే ఇష్టం అని వేసుకున్నాను మళ్ళీ ఆయన. మూడోది ఏం చెప్పాడు? నేను ఆరాధన ఛానల్ ఏదో శుభవార్త ఛానల్ చూస్తున్నప్పుడు ఒక యాడ్ వచ్చింది, ఇది వాడితే తెల్ల జుట్టు నల్లగా అవుతుందని చెప్పాడు. సో మరి నేను ఒక సేవకునిగా, మరి బైబిల్ ఏమో నీ వెంట్రుకలో తెలుపు కానీ నలుపుగా చేయలేవని యేసుప్రభు చెప్పాడు. మరి ఇతనేమో తెల్ల జుట్టు నల్లగా అవుతుందని చెప్తున్నాడు. ఇప్పుడు అది నిజంగా నిరూపించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నేను వాడి చూపించాలి కదా, అందుకే వాడినాను. ఇంకా బాగుంది కదా. అది కాస్త నల్లగా కావాల్సింది గ్రే కలర్ అయింది, ఎర్రగా అయింది అన్నాడు. ఫోన్ చేసి అడిగితే ఏమన్నాడంట? సార్ మీకు పడకపోయి ఉండొచ్చు, అందుకే ఎర్రగా అయింది అన్నాడు. ఆ ఎర్రదాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ నల్ల రంగు చేసుకున్నాడు. ఇలా ఉంది పాస్టర్ ఇంటర్ప్రిటేషన్. అసలు దీనికి ఆధ్యాత్మికతకి ఇవన్నిటికీ ఏమన్నా బైబిల్కి ఏమైనా సంబంధం ఉందా? వేసుకుంటే వేసుకో, దాన్ని వేసుకున్నా అని చెప్పు అంతే. అవునా? క్లారిటీ ఉంటది కదా. నాకు ఇష్టం కాబట్టి వేసుకున్న బ్రదర్, దీనికి స్పిరిచువాలిటీకి ఏమి సంబంధమో లేదు అని చెప్పాలి. అవునా? దీనికి తగ్గింపుకి ఏమి సంబంధము లేదు. దీనికి దీనత్వానికి ఏం సంబంధము లేదు. చూడండి, ఇప్పుడు తెల్లబట్టలు వేసుకుంటే పరిశుద్ధత కొంతమంది ఫీలింగ్. అవునా? పరిశుద్ధతకి తెల్లబట్టు సాదృశ్యం కానీ తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రమే పరిశుద్ధుడు అనే దానికి ఉదాహరణ కాదు. అవునా కదా? ఇలాగే జరుగుతున్నాయి ఇప్పుడు. అందుకే సందర్భం, లేఖనాల సందర్భం చాలా ఇంపార్టెంట్. రెండోది మూల పదాలను మరి మూల విషయాలను గమనించాలి. ఏ విషయాలు గమనించాలా? మూల పదాలు, మెయిన్ వర్డ్స్, మూల విషయాలను, మెయిన్ పాయింట్స్, రూట్ వర్డ్స్ అండ్ రూట్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ పాయింట్స్, రూట్ వర్డ్స్ అండ్ మెయిన్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ఎలా తెలుస్తుంది మూల పదాలు అంటే? ఇవి మరలా మరలా చెప్పబడతాయి. ఎలా చెప్పబడతాయి? రిపీటెడ్లీ వస్తాయి అన్నమాట. ఆ ప్యాసేజ్ లో కానీ ఆ పుస్తకంలో కానీ రిపీటెడ్లీ కనిపిస్తాయి. ఉదాహరణ, సామెతల గ్రంథంలో ఏ పదం రిపీటెడ్లీ కనిపిస్తుందండి? జ్ఞానం. అంటే సామెతల ఫోకస్ అంతా దేని మీద ఉంది? జ్ఞానం మీద. సామెతలో ఉన్న 31 అధ్యాయాలలో జ్ఞానం అనేది 118 సార్లు ఉంది. అంటే దాని అర్థం ఏంటిది? సామెతలు మనకు జ్ఞానాన్ని నేర్పిస్తున్న పుస్తకం అనే విషయాన్ని అర్థము చేసుకోవాలి. దాని మీద వేరే ఫోకస్ చేయకూడదు. అవునా? మీరు అక్కడి వరకు ఎందుకంటే మీరు మొదటి అధ్యాయాలకు వెళ్తేనే ఏమున్నది? తెలివి లేని వారికి తెలివియు, బుద్ధి లేని వారికి బుద్ధియు, వివేకం లేని వారికి వివేకము. అవునా? వివేచన లేని వారికి వివేచన ఇచ్చు సామెతలు. విచిత్రమైన విషయం ఏంటంటే క్రైస్తవ కుటుంబాలలో ఎక్కువ చదివిన పుస్తకం ఏదైనా ఉంటే సామెతలు. కానీ క్రైస్తవులకు తక్కువ వివేకం ఉంది కూడా క్రైస్తవులకే కదండి. యేసుపాదం గారు నవ్వుతున్నారు, బాగా కనెక్ట్ అయినట్టు. నిజం చెబుతున్నా, నేను ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఎక్కువ చదివే సామెతలు, తక్కువ వివేచనం, తక్కువ వివేకం, తక్కువ జ్ఞానం కూడా క్రైస్తవులకే ఈ విషయాలలో. అవునా? అక్కడ ఎవరితో ఎలా ఉండాలి, ఏ విషయాలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, అంత జ్ఞానం ఇచ్చినా కూడా మనకు రాలే అబ్బలే క్రైస్తవులకి. అవే పొరపాట్లు చేస్తారు. అంటే దాన్ని ఎలా చదువుతున్నారు మరి? రెగ్యులర్ న్యూస్ పేపర్ లాగా చదువుతున్నారేమో బహుశా. మొదటి కొరింథీ 14వ అధ్యాయం చూడండి, అక్కడ మూల విషయం ఏంటిదండి? క్షేమాభివృద్ధి. అవునా? మొదటి కొరింథీ 14వ అధ్యాయంలో ఫోకస్ చేస్తుంది ఏంటిది? క్షేమాభివృద్ధి. సో 14వ అధ్యాయం నుండి నేర్చుకోవాల్సింది మొత్తం క్షేమాభివృద్ధి. ఏం చేసినా క్షేమాభివృద్ధి కొరకు చెయ్యాలి అనే విషయాన్ని మనం చూస్తాం. సో మూల పదాలు లేకపోతే దానికి అర్థం ఉండదు. యోహాను 20:33 ఏమన్నాడు? యేసు దేవుని కుమారుడని నమ్మునట్లు అంటాడు. లేఖనాలు ఎందుకున్నాయంట? యేసు క్రీస్తు దేవుని కుమారుడని నమ్మడానికి. చూడండి, మూల విషయం ఇది. అవునా అండి? ఇదేంటిది? మెయిన్ పాయింట్ బైబిల్లో. అవునా? ఒక్కొక్కసారి మూల పదం అధ్యాయంలో ఉండొచ్చు, లేక పుస్తకంలో ఉండొచ్చు. ఏంటిరా? అయిపోయింది కదా.
ఆహా, అయితే స్లైడ్ ఇందులో జంప్ అయి ఉండొచ్చు, చూద్దాం, పర్లేదు, కంగారు పడకండి అయితే. సో యోహాను 4:7-5-12 మూలపదం ఏంటిది? ప్రేమించుట. యోహాను సువార్త, సారీ, మొదటి యోహాను పత్రిక ఎక్కువగా ప్రేమ మీదనే ఫోకస్ చేస్తుంది, అవునండి? మీరు అన్నది ఏదో మిస్ అయింది, నాదాలో లేదు మరి. మూల పదాలు డాష్ అనుకూలంగా ఉంటాయి. మూల పదాలు మరలా మరలా చెప్పబడతాయి. ఓకే, అది నేను చూస్తాను ఒకసారి, ఇందులో ఎక్కడ మిస్టేక్ అయింది. ఒకటైతే మరలా మరలా చెప్పబడతాయి అనేది ఫ్యాక్ట్. మూల పదాలు లేకపోతే దానికి అర్థం ఉండదు, ఇదొకటి. స్టార్ గుర్తులు ఉన్నాయి, గమనించుకోండి అట్లా. మూడోది, లేఖనములతో ప్రశ్నలు వేస్తూ గమనించాలి. ఏం చేయాలా? ప్రశ్నలు వేస్తూ గమనించాలి. ప్రాథమికమైన ప్రశ్నలు ఏంటి అంటే, లేఖనాలు అర్థం కావాలంటే నెంబర్ 1, ఎవరు అనేది ప్రశ్న వేసుకోవాలి. అంటే పర్సన్స్, ఎవరు అనేది పర్సన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే పర్సన్స్ ని మనము తీసుకునే విధంగా మనకు ప్రోత్సహిస్తుంది. ఫోకస్డ్ ఆన్ పర్సన్స్ అన్నమాట. ఎవరు, ఎవరు అంటే ఎవరు? పర్సన్స్. సో అక్కడ మనం చదివిన ప్యాసేజ్ లో ఎవరెవరు ఉన్నారు? యేసుప్రభు ఉన్నారా? శిష్యులు ఉన్నారా? యూదులు ఉన్నారా? ఇంకెవరెవరు ఉన్నారు? రాసింది ఎవరు? ఎవరికి రాశారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో? చూడండి, ఎవరు అనే దాంట్లో మళ్ళీ ఇన్ని ప్రశ్నలు వేసుకోవచ్చు మనం. చూడండి, ఎవరు అనే దాంట్లో ఎవరు రాశారు? మొదటి ప్రశ్న ఎవరు? మనం చదివిన పుస్తకం ఎవరు రాశారు? ఎవరు రాస్తున్న ఒక వ్యక్తి రాయొచ్చు, కానీ ఆ ప్యాసేజ్ లో మరొక వ్యక్తి మాట్లాడవచ్చు, అవునా? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకా ఎవరి గురించి అయినా చెప్పబడిందా? ఇవన్నీ పర్సన్ సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నమాట. మొదటి ప్రశ్నలో మీరు చదివిన ప్యాసేజ్ లో ఎంతమంది పర్సన్స్ ఉంటారో అంతమంది లిస్టు తీసుకోవాలి. అర్థమవుతుందా? ఇది ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఒక 2-3 రోజులు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు బైబిల్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలరు, అంటే రాయగలుగుతారు. ఒక అద్భుతమైనటువంటి పుస్తకం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మనం ఎన్నిసార్లు వింటున్నాం అనేది ప్రాబ్లం, అసలు సవాల్ కాదు. ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం అనే దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది, అవునండి? ఒక 10 సార్లు మనం ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్కి వెళ్ళి ఒక్కసారి కూడా మాట్లాడడం ప్రాక్టీస్ చేయకపోతే వస్తుందా? సేమ్ ఇది కూడా ఉంది, అవునా కదా? నెక్స్ట్ రెండోది ఏమిటి. ఏమిటి అనేది వాట్ పాయింట్స్ ని అది ప్రశ్నిస్తుంది. ఏ పాయింట్ అంటే ఏ విషయం గురించి మాట్లాడుతుంది. ఎప్పుడు అనేది పీరియడ్ గురించి మాట్లాడుతుంది. టైం, పీరియడ్ ఆఫ్ టైం గురించి మాట్లాడుతుంది. చూడండి, అన్నిటి మీకు అర్థం కావడానికి పీపీ మీద పెట్టాను. మొదటిది పర్సన్స్. వాట్, హూ అంటే పర్సన్స్, వాట్ అంటే పాయింట్స్, వేర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం, సరే, వెన్ ఎప్పుడు అంటే పీరియడ్ ఆఫ్ టైం, ఎక్కడ అంటే ప్లేస్. చూడండి, అన్ని పీ మీద మీకు ఈజీ గుర్తు పెట్టుకోవడానికి. ఎందుకు అంటే పర్పస్, అవునా? ఉద్దేశం, ఏ ఉద్దేశంతో అది రాయబడింది. చివరిగా 6, ఎలా, హౌ. హౌ అంటే ప్రాబ్లం సొల్యూషన్ కావచ్చు, ఆ ప్రాబ్లం నుంచి ఎలా ప్రొటెక్ట్ చేయబడతాం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, చూడండి, ఇలాగా మీరు ఈ 6 ప్రశ్నలు లేఖనాలతో వేసుకోవడం ఒకవేళ ప్రారంభిస్తే మీకు బైబిల్ ఒక మహా అద్భుతం లాగా కనిపిస్తుంది. బోర్ అనిపించదు. మీరు బైబిల్ ఎందుకు బోర్ అనిపిస్తుంది పిల్లలకు కూడా? ఈ పద్ధతిని మీరు అవలంబించకపోవడం వల్ల, అవునా? ఈ పద్ధతి అలవాటు చేసుకోండి, మీకు బైబిల్ బోర్ అనిపించదు. చూద్దాం మరొకటి ఉదాహరణ చూద్దాం. ఒకటి అపోస్తుల కార్యం 20-29-32 ఒకసారి చూద్దాము. చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం, మీకు ఈజీ ఉంటుంది. ఎక్సర్సైజ్ మీకు ఈజీ కావడానికి తక్కువ వచనాలు 29, 30, 31, 32 జస్ట్ 4 వచనాల్లో ఈ 6 ప్రశ్నలతోని మనం ఒక అద్భుతమైన సమాధానం తెలుసు. ఓకేనా? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 29-32 ఇప్పుడు
ఈ 4 వచనాల ద్వారా మనం ఒక అత్యద్భుతమైన సందేశాన్ని తయారు చేసుకొని మనం సంఘానికి ఎలా బోధించవచ్చు, మనం ఎలా నేర్చుకోవచ్చు అనేది చూద్దాం. చదవండి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించినని నాకు తెలియదు. అవునా? ఓకే. అవరు మందను కనికరింపరు, తర్వాత మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు మానక బుద్ధి చెబుతున్నని, ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుదని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండుడి. అయిపోయిందా? ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మలను అప్పగించుచున్నాను. చాలు. ఓకే, చూడండి, మనం ఒక ప్యాసేజ్ చదువుకున్నాం. ఇప్పుడు సింపుల్ గా ఈ 6 ప్రశ్నల ద్వారా ఈ ప్యాసేజ్ ని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. ఓకేనా? నేను ప్రాక్టికల్ గా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, తర్వాత మీకు ఒక ఎక్సర్సైజ్ ఇస్తాను. నేను చేసినట్టుగా మీరు చేసుకొని రావాలి రేపు. ఓకేనా? ఎవరి గ్రూప్ వాళ్ళు చేసుకొని రావాలా? ఒక గ్రూప్ లీడర్ వచ్చో ఎవరో మీరు ఒక లీడర్ ఎన్నుకొని రేపు మార్నింగ్ సెషన్ లో మీరు ఆ ప్యాసేజ్ ను ఎలా తీసుకున్నారో చెప్పాలి. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఈ ప్యాసేజ్ లో ఎవరెవరు ఉన్నారండి? ఎవరున్నారు పర్సన్స్? నేను అంటే ఎవరబ్బా? నేనంటే నువ్వా? ఓకే, పౌలు. అవునా? సరే, ముందు నుంచి చదువుతాం. ఎవరు రాశారు ఈ లేఖ? అపోస్తల కార్యం ఎవరు రాశారు? ఓకే, లూకా రాశాడు. ఫస్ట్ పర్సన్ అపోస్తల కార్యం రాసింది ఎవరు? లూకా. ఓకే, నేను మరో ప్రశ్న అడుగుతున్నాను. పౌలు ఎవరు మాట్లాడుతున్నారు? ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు మాట్లాడుతున్నాడు. అవునా? పౌలేనా మాట్లాడుతుంది? 100% పౌలు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎఫెస్. ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు? సో ఈ 4 వచనాల్లో పౌలు ఎవరితో మాట్లాడుతున్నాడో మీకు అర్థము కాదు. 17 వచనం చదివితే మీకు అర్థమవుతుంది. అవునా? కొంచెం ఇలాంటి సందర్భాలు తెలుసుకోవాలంటే ముందు వచనాలకు వెళ్ళాలి. ప్యాసేజ్ లో వర్తమానం పంపి పిలిపించను. ఏ సంఘ పెద్దలు? పౌలు ఇక్కడ మాట్లాడుతుంది ఎఫెసు సంఘ పెద్దలతో. కొంతమంది సంఘంతో అనుకుంటారు, కాదు కాదు. పౌలు ఇక్కడ మాట్లాడుతుంది ఎఫెసు సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు. పౌలు ఇక్కడ సంఘంతో అస్సలు మాట్లాడట్లా. పౌలు దీని ఇక్కడ వీడుకోలు ప్రసంగం అన్నమాట. పౌలు 3 సంవత్సరాలు ఎఫెసు సంఘంలో రాత్రి పౌలు కష్టపడి పనిచేసి ఇంకా వెళ్ళిపోతున్నాడు. ఎఫెసు సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు పౌలు ఏం చేసినంటే మిలేతులో ఉండి ఎఫెసు సంఘ పెద్దలకు వర్తమానం వారికి పంపించి ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలను మిలేతు పిలిపించుకున్నాడు. మిలేతు పిలిపించుకొని నేను వెళ్ళిపోతున్నాను, సంఘాన్ని జాగ్రత్తగా చూసుకోండి, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ సమస్యలు వస్తాయి, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, నేను అందుకే ఇవి వస్తాయని ముందు నుంచి చెప్పాను. 3 సంవత్సరాలు రాత్రి పౌలు మీకు బుద్ధి చెప్పాను, కన్నీళ్లు విడుస్తూ మీకు ఇంత ప్రయాసపడ్డాను, మీకు తెలుసు అని చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట ఇవన్నీ. ఓకే, ఇప్పుడు చూడండి, ఏమిటి ఇక్కడ సమస్య? ఈ 4 వచనంలో సమస్య ఏంటి? పౌలు దేని గురించి మాట్లాడాడు? హెచ్చరిక మరియు జాగ్రత్త చెప్తున్నాడు. పాయింట్ ఏంటిది ఇక్కడ? హెచ్చరిక మరియు జాగ్రత్త. అవునా? సో ఎప్పుడని చెప్పాడు? ప్రమాదం ఎప్పుడని చెప్పాడు? ఆయన వెళ్ళిపోయిన తర్వాత టైం. ఏ టైంలో? పౌలు ఉన్నంత వరకు ఏం ప్రాబ్లం లేదు, కానీ పౌలు వెళ్ళిపోగానే సంఘంలో కొంతమంది సిద్ధంగా ఉన్నారని పౌలు తెలుసు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్య నుండే బయటకు వస్తాయి. బయటికి వెళ్ళన్నాడా? లోపలికి వెళ్ళన్నాడా? లోపలే ఉన్నారు. అవునా? మీలోనే ఉన్నారు. సో పౌలు వెళ్ళిన తర్వాత అంటే 3 సంవత్సరాలు పౌలు కష్టపడ్డాడు అక్కడ. 3 సంవత్సరాలు తర్వాత ఆ పౌలు ఎఫెస్ సంఘాన్ని విడిచి వెళ్తున్నాడు. అయితే పౌలు వెళ్ళిన తర్వాత వచ్చే ప్రమాదాల గురించి ముందస్తుగానే జాగ్రత్తలు చెప్తున్నాడు, హెచ్చరిక చెప్తున్నాడు. ఇదంతా ఎక్కడ చేస్తున్నాడు పౌలు? మిలేతులు. చూడండి అక్కడ మిలేతులు కదా. వెరీ గుడ్. ఎందుకు చేస్తున్నాడు ఇదంతా? ప్రొటెక్షన్, మెలకుగా ఉండడానికి. అవునా? జాగ్రత్తగా ఉండడానికి, మెలకుగా ఉండడానికి, అలర్ట్ గా ఉండడానికి. ఎందుకంటే అబద్ధ బోధకులు చాలా ప్రమాదం కాబట్టి అలర్ట్ గా ఉండాలి. చూడండి, సొల్యూషన్ ఎలా ఇచ్చాడు? హౌ అంటే ప్రాబ్లం సొల్యూషన్ ఇచ్చాడు. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇక నా బాధ్యత అయిపోయింది. దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని
అప్పగించడం ద్వారా. ఎంత బాగుందండి. 3 సంవత్సరాలు కష్టపడ్డారు. కాబట్టి ఇక మిమ్మల్ని దేవునికి ఆయన కృపావాక్యానికి అప్పగిస్తున్నాను. మిమ్మల్ని కాపాడేది ఇక దేవుడు ఆయన కృపనే, వాక్యం అయిన కృపనే. ఆమేన్. సో ఇది ఎంత అద్భుతమైన సందేశాన్ని ఇస్తుందో చెప్పండి. అయితే ఈ 6 ప్రశ్నలకు ఖచ్చితంగా జవాబులు ఉండాలని నియమమేమీ లేదు. 6 ప్రశ్నలు ఒకదానికి ఉండొచ్చు, ఒకదానికి ఉండగా పోవచ్చు. కాబట్టి కానీ ఖచ్చితంగా 6 ప్రశ్నలు 4-5 ప్రశ్నలకు 100% జవాబులు ఉంటాయి. ఒకదానికి 2 లేకపోయిన వల్ల వచ్చిన నష్టము లేదు. సో డియర్ బ్రదర్స్, చూడండి ఈ చిన్న మెథడ్ చూడండి, బాగుందా? ఎఫెక్ట్ గా అనిపిస్తుందా? ఈజీగా ఉంటుంది. మీరు ఇలాగా సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న ప్యాసేజ్ తీసుకొని ఈ ప్రశ్నల ద్వారా మీరు రాసుకొని సంఘంతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఉన్న విషయాలని, అనవసరమైన విషయాలు ఏమి చెప్పాల్సిన అవసరం రాదు, ఎప్పుడు కూడా రాదు. ఈరోజు మీకు తెలుసు, గంట సేపు మాట్లాడితే అలా 10 నిమిషాలు కూడా వాక్యం ఉండదు, అవునా? 50 నిమిషాలు ఏముంటది? సోదే ఉంటుంది. మీ అందరికి తెలుసు. ఉన్నట్టుగా గంట సేపు ఒక వాక్యం మాత్రమే చెప్పగలిగినటువంటి నేను కూడా తక్కువ వింటాను, నాకు కూడా వినాలని ఉంటది. ఎప్పుడైనా ట్రై చేస్తే దొరికేయాలండి. నేను అటు వెళ్ళాను, ఇటు వెళ్ళాను, మా సంఘంలో ఇది జరిగింది, స్వస్థత జరిగినాయి, నేను ప్రయాణంలో ఇది అయింది, ఆ ప్రయాణంలో అది తోడైంది, అవునా? ఇవే ఉంటాయి స్టోరీలు, అవునా? కొంతమంది న్యూస్ చెప్తారు, కొంతమంది ఏమో ఏమంటారు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్తారు, అవునా? సంఘం మోటివేషనల్ స్పీకర్స్. వాక్యం అయితే చాలా తక్కువ. ఓకే చూడండి. హలో అండి, మీరెందుకు మాట్లాడుతున్నారు? చూడండి, 1-2కి ఉన్నా లేకపోయినా మనకు వచ్చే సమస్యలు ఏమి లేదు. కాబట్టి కంగారు పడదు. అన్న అయ్యో దీంట్లో ఈ ప్రశ్నకు జవాబు లేదు. సరే, మీరు ఏం చేయండి అంటే, మీకు ఒక అభ్యాసం ఇస్తున్నాను. మొదటి తెస్సలోనిక 1వ అధ్యాయం. మొదటి తెస్సలోనిక రాసుకోండి మీ యొక్క ఎక్సర్సైజ్. ఆన్సర్ కూడా ఉన్నాయా? వెరీ గుడ్. మీ నోట్స్ లో ఉంది. మొదటి తెస్సలోనిక 1వ అధ్యాయం. అన్ని టీం మెంబర్స్, 6 టీం మెంబర్స్ కి రేపు ఎక్సర్సైజ్ 19 and 20. 1వ అధ్యాయం. మీరు దాన్ని ఆ ప్రశ్నలకు ఎంతమంది జవాబులు రాసుకొస్తారో నేను చూస్తాను. ఓకే, ప్రశ్నలు ఉన్నాయి. మీ డ్యూటీ ఏంది? ఆన్సర్స్ రాయడమే. ప్రశ్నలు కూడా నేనే ఇచ్చాను, జవాబులు రాసుకొని రండి. ఎవరు అద్భుతంగా రాస్తారో చూద్దాం రండి. మీకు అబ్జర్వేషన్ ఎంత, కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అనేది మీరు చూడడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇది మీకు మంచి ఎక్సర్సైజ్. ఓకే, నేను స్కిప్ కొట్టేస్తున్నాను ఆన్సర్లో ఉంది కదా. అబ్జర్వేషన్ టెస్ట్ 2 ఇప్పుడు. చెప్పండి, ఇందులో ఏ కంట్రీ నేమ్ ఉంది? జస్ట్ రిఫ్రెష్మెంట్, మధ్యలో రిఫ్రెష్మెంట్, వేడి కాకుండా. ఓకే, కొరియా. వెరీ గుడ్. నెక్స్ట్ ఓకే, వెరీ గుడ్. లిబియా లాస్ట్ వర్డ్ లో. ఇందులో ఏముంది చెప్పండి? అమ్మ రష్యా స్పెల్లింగ్ వేస్తుందో అమ్మ మీకు నేర్పించు. వెరీ గుడ్, పెరు. రష్యా అంటే రష్యా అంటారు. ఓకే, కెనడా. ఇంకా స్పెయిన్. అనన్య కూడా చెప్పండి. ఇండియా. వెరీ గుడ్, ఇరాన్. ఏరోనాటికల్ కూడా ఉంది అందులో. అమ్మో, అలాంటి పెద్ద పదం. ఇందులో ఏముంది చెప్పండి?
ఇది నాకు తెలిసి కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. వెరీ గుడ్, చిల్లీ. లాస్ట్ వన్ చెప్పండి. రాంచీ అండి, పాకిస్తాన్ రాంచీయా? ఓకే ఓకే, వెరీ గుడ్, చైనా కరెక్ట్. China is the right answer. ఓకే, దీంట్లో వేరే వస్తున్నాయా? నేను చూస్తలేదు. ఇది అయిపోయింది కదా. అదే వస్తుంది. జెండాలు పెట్టేసి ఈజీగా చెప్పేసేవారు. ఓకే, ఈ 6 ప్రశ్నలు ఎందుకు వేయాలి అంటే 3 కారణాలండి. ఈ 6 ప్రశ్నలు వేయడం ఎందుకు అంటే 3 కారణాలు. ఒకటి, ఈ ప్రశ్నల వలన తొందరపడి చదవకుండా మెల్లగా, నిదానంగా, జాగ్రత్తగా పరిశీలన చేస్తూ చదువుతాం. అవునండి? ప్రశ్నలు ఎక్కువ ఉంటే పరిశీలన ఎక్కువ ఉంటుంది. అవునండి? ఏ ప్రశ్న లేకపోతే పరిశీలన ఉంటుందా? ఉండదు. అంతే కదా? ప్రశ్నలు ఎన్ని ఎక్కువ వస్తే పరిశీలన అంత పెరుగుతుంది, పరిశోధన అంత పెరుగుతుంది. కాబట్టి ప్రశ్నలు తగ్గితే ఏమవుతుంది? పరిశీలన ఉండదు. అవునా? ఈ ప్రశ్నలు నన్ను ఏం చేస్తాయి అంటే తొందరపడి చదవకుండా సహాయం చేస్తాను. నిదానంగా చదివి అర్థం చేసుకునేలా ప్యాసేజ్ని హెల్ప్ చేస్తూ ఉంటాయి. అందుకే బైబిల్ తప్పుగా బోధించకుండా ఉండడానికి అదే ఎక్కువగా దోహదము చేస్తుంది. రెండో కారణం ఏంటిదంటే నీ హృదయమును, నీ మనస్సును వచనాలలో లీనం చేయడానికి ఈ ప్రశ్నలు సహాయం చేస్తాయి. అవునండి? అంటే మీకు తెలియకుండానే మీ మనస్సు, మీ హృదయము ఏం వెళ్తుంది? వాక్యం లోపలికి వెళ్తుంటారు. మూడోది, నీవు ఎప్పుడైతే ప్రశ్నలు వేయడం ప్రారంభిస్తావో అప్పుడు నీకు లేఖనాలు సరిగా అర్థం అవడానికి సహాయం చేస్తాయి. చాలా మంది ప్రశ్నించారండి, అందుకే జవాబు రాదు. జవాబు ఎవరికి ఇస్తారండి? దేవుడు. ప్రశ్న ఇస్తే జవాబు వస్తుంది. ప్రశ్న లేదంటే జవాబు ఎందుకు? అవునా కదా? నాకు ఇది అర్థమైతే లేదు ప్రభు అంటే వస్తుంది జవాబు. నాకు అవసరం లేదనుకోండి ఎందుకు వస్తుంది? కొంతమంది క్లాసులు వింటారు, అర్థమైనా కాకపోయినా సైలెంట్గా వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎందుకు నేర్చుకోవాలని లేదు. కొంతమంది పట్టి అడుగుతారు, సార్ నాకు ఇది చెప్పు అంటే మనకి ఏముంది? ఆశ ఉంది, నేర్చుకోవాలి, దానికి జవాబు తెలుసుకోవాలని ఆశ ఉంది కాబట్టి అడుగుతారు. అంతే కదా? చూడండి, ఏడబ్ల్యూ పింకర్ ఏమన్నా తెలుసా? సోమర్లకు లేఖనంలోని ఆశ్చర్యకరమైన విషయాలు తెలియబడనేరు అన్నాడు. నిజమే, దేవుడు సోమర్ వేసుకొని ఇలా ఆశ్చర్యకరమైన విషయాలు చూడు అన్నాడు. అవునా? ఎవరు చూపిస్తాడు? తెలుసుకోవాలనుకున్నది. దేవుడు పక్షులను పోషిస్తాడు కానీ గూటిలో ఆహారం తెచ్చిపెట్టాడు. ఆమె దేవుడు ఎప్పుడు పక్షులను పోషిస్తాడు కానీ గూట్లో ఆహారం పెట్టాడు. అవి తెచ్చుకోవాలి, ఆహారాన్ని వెతుక్కొని తెచ్చుకోవాలి. అవునా? మనుషులాగా పక్షులకి వ్యవసాయం చేయాల్సిన అవసరం లేకుండానే ఆహారం దొరుకుతుంది, కానీ ఊరు డైరెక్ట్ వస్తుందా? పోయి తెచ్చుకోవాలి. అవునా? పొలాల దగ్గరికి అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి, చెరువులకు వెళ్ళి తెచ్చుకోవాలి. అవునా? చెట్ల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. దేవుడు మనతో మాట్లాడతాడు, చదవగానే అర్థాన్ని ఇవ్వడు, ఆయన ఇవ్వడు, మనం తెలుసుకోవాలి. జై ప్యాకర్స్ ఏమన్నా తెలుసా? నేను అపవాదిని అయితే బైబిల్ చదివేటప్పుడు గమనించకుండా చేస్తాను అని. సాతాను చేసేది అదే. మీరు బైబిల్ చదవనిస్తారు కానీ ఏం చేయనంట? గమనించకుండా చేస్తారు అనమాట. చదివిస్తూ సంతృప్తి చెందేలా చేస్తారు. అమ్మయ్య, ఈరోజు నా పోర్షన్ అయిపోయింది, నేను బైబిల్ చదువుకున్నాను, బాగుంటుంది కదా. అంటే ఏమంటారు? కంఫర్ట్ ఫీలింగ్, గ్రేట్ ఫీలింగ్. సో ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. పర్సంటేజ్ రిమెంబర్ కంపేర్ టు మెథడ్ ఆఫ్ లెర్నింగ్ అండి. అంటే ఎప్పుడు మనకి ఎక్కువగా మన మనసులోకి వెళ్తుంది అని అంటే 10% వాట్ వి రీడ్. చదివితే కేవలం ఒక సబ్జెక్ట్ 10% మాత్రమే అర్థమవుతుంది. దయచేసి ఎందుకు మాట్లాడుతున్నారు చెప్తారా నాకు? మీకేం కావాలా? క్లాస్ ఎందుకు వినట్లేదు? ఎందుకు గుసగుసలాడుతున్నారు? నాయిస్గా ఉంది నిజంగా. అవునా? మీకు నాయిస్గా లేదా? దట్స్ నాట్ పాయింట్ యాక్చువల్లీ. 20% వాట్ వి హియర్. 20% మనం ఏమి
వినడం అంటే చదివితే 10% అర్థమైతే వింటే 20% మాత్రమే అర్థమవుతుంది. అర్థమవుతుందా? 30% వాట్ వి వాచింగ్ అండ్ డిమాన్స్ట్రేషన్. 30% మనం చూస్తూ దాన్ని మళ్ళీ చేస్తే 30% అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి మనకి ఏమేమి అవసరం ఉందో మీకు తెలుస్తుంది. 50% ఎట్ కంబైన్ 2 and 3. అవునా? వినాలి, డిమాన్స్ట్రేషన్ చేయాలి. చూడాలి, దాన్ని డిమాన్స్ట్రేషన్ చేయాలి. 70% ఎట్ కంబైన్ 4 విత్ రైటింగ్ అవుట్ వాట్ యు లర్న్. నువ్వు నేర్చుకున్న దాన్ని ఎవరైతే రికార్డ్ చేస్తారో, ఎవరైతే రాయడం ప్రారంభిస్తారో వాళ్ళకు 70% అర్థమవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది పాస్టర్లకు రాయడము ఇష్టం ఉండలేదు, అలవాటు లేదు. అవునా? ఆ టైంకి ఆ గంట ప్రసంగం దొరికితే చాలు. అవునా? అది ప్రాబ్లం. 90% ఎట్ ఆల్ ఆఫ్ ఎబో ప్లస్ అప్లికేషన్ అండ్ ప్రాక్టీస్. ఎవరి జీవితంలో 90% కనిపిస్తుంది అంటే పైవన్నీ చేస్తూ జీవితానికి అనుభవించుకున్న దగ్గర 90% ఉంటుంది వాక్యం. ఆమేన్. ఈరోజు ప్రాబ్లం ఏంటి అంటే ఈ పద్ధతిని మనం తీసుకోవట్లేదు కాబట్టి ఒక ప్రాబ్లం. కాబట్టి ఏం చేయండి? రీడ్, చదవండి, రికార్డ్, రాయండి, రిఫ్లెక్ట్, దాన్ని ధ్యానిస్తూ నీ లైఫ్ ద్వారా రిఫ్లెక్ట్ చేయడానికి ప్రయత్నము చేయండి. ఓకే, ఇది కూడా నేను తర్వాత అది చేస్తున్నాను, స్కిప్ కొట్టేస్తున్నాను. 1 తిమోతి పత్రిక, ఇది ఒక ఎక్సర్సైజ్ మీకు అందులో ఉంటుంది, చూడండి. అది కూడా ట్రై చేయండి, 2 చేయండి. తెస్సలోనిక పత్రిక చేయండి, 1 తిమోతి పత్రిక 2 చేయండి. లూకాసు వార్త కూడా ఒకటి ఎగ్జాంపుల్ ఉంది, ఇది కూడా మీరు చూడండి. ఓకే, మరొక చిన్న టెస్ట్ చూద్దాం, ఎందుకంటే అబ్జర్వేషన్ లో ఎక్కువగా మనకు ఇలా ఎన్ని ముఖాలు ఉన్నాయి, నెంబర్ మాత్రం చెప్పండి. ఎక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది అని చూపించకండి. ఎక్కడెక్కడ ఏమున్నాయి నాకు తెలుసు, కానీ మీరు నెంబర్ చెప్తే సరిపోతుంది. నీ ముఖం తప్పించి అన్ని చెప్పవచ్చు. ఆరా? అనిల్ పయ్యా? ఎయిటా? ఓకే, చూడండి. ఓకే, కుక్క పక్షి కాకుండా అందులో 9 ముఖాలు ఉన్నాయి. ఎవరు కనిపెడితే అది. ఇది స్ట్రేట్ ఫేస్, ఈ కొంచెం కార్నర్ లో సైడ్ ఫేస్, ఇక్కడ కార్నర్ లో లెఫ్ట్ ఒక ఫేస్, దీనిపైన పక్షి దగ్గర ఒక ఫేస్, కన్ను చూడని పక్షి తల కింద. ఎన్నైనా 1 2 3 4, ఇక్కడే 4 అయినాయి. అవునా? ఇక్కడ 5, ఈ అమ్మాయి 6, లోపల చంటి బేబీ 7, టోటల్ ఫేస్ 8. ఈ మీసాలతో ముసలాయన ఒక నిలబడ్డాడు కదా. ఓకే, సో జస్ట్ మీకు వాళ్ళ మైండ్ ని షార్పెన్ చేయడానికి, అంతకుమించి. చివరిగా 4వది, వివిధ రకములైన పదాలను గమనించాలి. ఏమేమి పదాలు గమనించాలా? వివిధ రకాలైన పదములను గమనించాలి. బైబిల్లో మూల పదాలే కాకుండా వ్యతిరేక పదాలు, పోల్చే పదాలు, ముగింపు పదాలు, సమయానికి చెందిన పదాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటివి గమనించడం వల్ల లేఖనాలను ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఆ పదాలు బైబిల్లో వాడబడ్డాయి? అనేక సందర్భాల్లో రకరకాల పదాలను మనం బైబిల్లో చూస్తాం. ఎందుకు ఆ పదాలు వాడబడ్డాయి అనేది చూడండి. నెక్స్ట్ పేజ్ తీసుకోండి కదా, అవి స్కిప్ కొట్టేసిన. లూకాసు వార్త తర్వాత చూడండి, లూకాసు వార్త తర్వాత 22, పేజ్ నెంబర్ 22లో చూడండి. ఓకే,
సో ఇలాగా వివిధ రకములైన బైబిల్లోని పదాలను గమనించండి. ఉం? మనం 4వ సూత్రానికి వచ్చాం. 3 సూత్రాలు నేర్చుకున్నాం. ఈరోజు 4 సూత్రాలతో ముగించుకొని రేపు మార్నింగ్ రాగానే 5వ సూత్రం ఎక్సలెంట్ ఉంటుంది, అన్నిటికంటే టాప్ అన్నమాట. ఓకే, అన్ని ఇంపార్టెంట్, కానీ రేపటి ఇంకా అద్భుతంగా ఉంటుంది 5వ సూత్రం. ఉం? ఫైన్, ఓకే, ముందుకెళ్తున్నాను. నెంబర్ 1, ఏలో వివిధ రకాల పదాల్లో వ్యతిరేక పదాలు ఉంటాయి. అంటే చెప్పబడిన దానికి వ్యతిరేకంగా చెప్పుట, చెప్పబడిన దానికి వ్యతిరేకంగా చెప్పుట. ఉదాహరణ చూద్దాం. నేనైతే, 1 కొరింథీ 9:14-15లో పౌలు అంటున్నాడు నేనైతే. అంటే అర్థం ఏంటిది? నేనైతే వారిలాగా ఇది ఉపయోగించుకోవట్లేదు అంటున్నాడు. ఒక విషయంలో ఉపయోగించుకోవట్లేదు అని చెప్పాడు. ఇప్పుడు నేను దాని గురించి వివరించట్లా. నేనైతే అనేది ఏంటిది? వ్యతిరేక పదం. నేనైతే అంటే అలాంటి వాడిని కాదు, నేను అలా చేయట్లేదు అనే అర్థంతో మనం చూస్తాం. చూడండి, బైబిల్లో కొన్ని వ్యతిరేక పదాలు విచిత్రంగా ఉంటాయి. నీతి, అవినీతి, ఓకే, వ్యతిరేక పదాలు. వెలుగు, చీకటి, వ్యతిరేక పదాలు. క్రీస్తు, బెలియాలు, బాగానే ఉంది, వ్యతిరేక పదం. కానీ 4వ వ్యతిరేక పదం చూడండి, ఆలయము, విగ్రహాలు. ఎట్లా వ్యతిరేక పదం అవుతుంది? ఆలయ విగ్రహాలు కలిసి ఉంటాయి కదా, వ్యతిరేక పదాలు ఎట్లా అవుతాయి? కానీ బైబిల్ అది వ్యతిరేక పదంగా చూపించాడు, అవునా? చూడండి, ఇలాంటి వ్యతిరేక పదాలు గమనించండి. వాస్తవానికి అది వ్యతిరేక పదం కాదు జనరల్ సెన్స్ లో, కానీ బిబ్లికల్ సెన్స్ లో వ్యతిరేక పదం. కానీ ఏ సెన్స్ లో వ్యతిరేక పదంగా చూపిస్తున్నాడు అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఇక్కడ మాట్లాడుతున్న ఆలయం అనగానే మీరు టెంపుల్ ఒకవేళ ఫిజికల్ స్ట్రక్చర్ చూసుకుంటే ప్రాబ్లం, అది ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతుంది ఏంటిది? యేసు ప్రభు, పౌలు, మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు, అవునా? రొట్టె, రాతి, అదేం వ్యతిరేక పదం? రొట్టె, రాతి వ్యతిరేక పదమేనా? గుడ్డు, తేలు, అదే వ్యతిరేక పదం అండి. చేప, పాము, పాము మంగిస్తే అర్థం ఉంటుంది, అవునా కదా? చూడండి, అందుకే బైబిల్లో వ్యతిరేక పదాలు వింతగా అనిపిస్తాయి. ఇది తెలుసుకుంటే అద్భుతంగా అనిపిస్తుంది. మళ్ళీ దీని భావం తెలిసినప్పుడు ఎంతో ఆనందిస్తుంది. చూడడానికి ఎలా ఉన్నాయి? చేప, పాము వ్యతిరేక పదం ఎలా అవుతుందండి? చిత్రంగా లేదా? చేప, పాము వ్యతిరేకలు కాదు కదా. పాము మెంగిస్తే వ్యతిరేక పదం, అవునా? తేలు, గుడ్డు ఎట్లా వ్యతిరేకమవుతుంది? తేలు, గుడ్డు వ్యతిరేక పదాలు అవి, కానీ బైబిల్ వ్యతిరేక పదాలు చూపించాడు కదా. ఒక కొడుకు తన కుమారుడు అంట తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ గుడ్డు నడితే తేలు ఇస్తున్నాను, అదేంటి? లేకపోతే కోడిగుడ్డు నడితే గాడిద గుడ్డుని ఇస్తున్నా అంటే వేరే రకంగా ఉంటున్నాము కదా. కానీ ఇక్కడ విచిత్రమైన వ్యతిరేక పదాలు, అదే అంటున్నాను. అసలు అద్భుతంగా ఉంటుంది. అందుకే బైబిల్ చదువుతుంటే ఇవి తెలుసుకుంటున్నా కొద్ది ఏముంది అసలు. ఓకే, ఇదైతే జనరల్. అజ్ఞానులు, జ్ఞానులు. అజ్ఞానంలో సమయం వృధా చేసుకోవద్దు, జ్ఞానంలో సమయము వాడుకోవాలి, అవునా? లూకా 22:26, గొప్పవారు, చిన్నవారు, అధిపతి, పరిచారకులు. ఇది కూడా సరైన మనకి ఈజీగా అర్థమయ్యే వ్యతిరేక పదాలు. కానీ రొట్టె, రాయి, గుడ్డు, తేలు, చేప, పామే కొంచెం డిఫరెంట్గా ఉంది, అవునా? అది ఎప్పుడు తెలుసుకుందాం, ముందు తెలుసుకుందాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక టీచరు వ్యతిరేక పదాలు రాయమంటే ఒక విద్యార్థి రాసిన వ్యతిరేక పదాలు. దేవుడు, సాతాను, పర్ఫెక్ట్ కదా. గెలుపు, ఓటమి, విశ్వాసం, అవిశ్వాసం, పరిశుద్ధత, పాపం.
సో కొంతమంది క్రైస్తవులు ఇలా ఉంటారని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్. మీకు చూపిస్తాను క్రైస్తవులు నిజంగా ఇలాంటి ఎలా ఎలా తీసుకుంటారు అనేది. సో చివరికి ఏం రాశాడు? నరకం అంటే నరకం అన్నారు. మీ పాస్వర్డ్ డైలాగా? ఓకే. సో ఇందులో తప్పేముంది? సరిగానే ఉంది కదా. కొన్నిసార్లు మన వాళ్ళు కూడా ఇలాంటి పొరపాట్లే చేస్తారు. అవునా? పాడెను ముట్టెను లాగా. అవునా? నో హట్టు చేసిండను ఒక ఆయన. మరి ఈయన ఎప్పుడు తిన్నాడో మనకు తెలియదు. సో ఇలాగా పదజాలాన్ని సరిగా మనము గ్రహించకపోతే వ్యతిరేక పదాలు ఏంటో మనకి తెలియదు. ఓకే, ఫాస్ట్ గా చెప్తారు ఎవరైనా? హౌ మెనీ ఫేసెస్ డు యు సీ? వెరీ గుడ్. 7 చూసినాను, ధన్యులు. ఇగో చెట్టులో ఒక ఫేస్ ఉంది, అవునా? ఒకటి. ఇక్కడ డౌన్ లో ఒక ఫేస్ ఉంది, ఇందులో 2. ఇదొక ఫేస్ పెద్దది. 3. ఆపోజిట్ ఒక ఫేస్ 4. ఇక్కడ పడుకున్నది చూసిండ్రా పైకి, ఇదంతా ఒక ఫేస్, బ్లాక్ కలర్. పై నిలబడింది ఒకటి. ఇందులో ఒక ఏంజల్ ఫేస్ లా ఉంటుంది. సో ప్రస్తుతానికి అందులో 7 ఉన్నాయి. మరి 8 ఎట్లా శిక్షణ నాకు తెలుసు. లేని ఎక్కడ పోల్చే పదాలు అంటే లాగా, వలే, అదే విధముగా, నట్లు. నట్లు అంటే నట్లు బోల్ట్ కాదు. మళ్ళీ మీరు ఏమనుకుంటారు? అటువలే, అటు తర్వాత కాదు, అలాగే వేరే పదాలు. అవి ముగింపు పదాలు అంటారు. అటు తర్వాత దాన్ని ముగింపు పదాలు అంటారు. పోల్చే పదాలు అంటే పోలిక. చూడండి, బైబిల్లో పోల్చే పదాలు 100 ఉంటాయి, తెలుసా మీకు? చూడండి, 1 కొరింథీ 9, ఎఫెసీ 5:33, 6:5, గలతీ 5:14, మత్తయి 23:33 నుండి 30 నుండి 39. ఇవన్నీ కూడా పోల్చే పదాలు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. వలె అనేది ఏంటిది? పోలిక. అవునా? అంతే కదా. నిన్ను వలె నీ పొరుగువాడు, వలె అనేది పోలిక. ఎఫెసీ 5:33, 6:5 ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే మీకు అనేకమైనటువంటి పర్యాయ పదాలు కనిపిస్తాయి. తర్వాత ముగింపు పదాలు అంటే కావున, కాబట్టి, ఇవి ఉద్దేశాన్ని చెప్పడానికి ముగింపు పదాలుగా వాడతారు. ఇంగ్లీష్ లో అయితే దేర్ ఫోర్ అని ఉంటుంది. అంటే దేర్ ఫోర్ అంటే అర్థం ఏంటిది? కాబట్టి, కావున. సో మీరు చూడండి, ఎఫెసీ 4:1 చదవని ఏముంటది? కాబట్టి అని స్టార్ట్ అవుతుంది. అవునా అండి? కాబట్టి అంటే అర్థం ఏంటిది? దానికి ముందు ఏదో ఉంది అని. అవునా? దానికి రిలేటెడ్ అన్నమాట ఇది. అవునా? కాబట్టి అనేది ముగింపు పదం. దేనికి ముగింపు? ముందు చెప్పబడిన దానికి ముగింపు. సింపుల్ గా చెప్పాలంటే, మీరు సెమినార్కి వచ్చారు కాబట్టి శ్రద్ధగా వినాలి. అవునా? అంతే కదా. అలా అన్నమాట. మీకోసం భోజనాలు రాబోతున్నాయి కాబట్టి మంచిగా తినాలి, వేస్ట్ చేయాలి. మీ ఇద్దరికి పెళ్ళి అయింది కాబట్టి మంచిగా ఉండాలి అంటే అలా అనమాట. కాబట్టి అనేది నెక్స్ట్ ఏం చేయాలనేది చూపిస్తుంది అనమాట. వాట్స్ నెక్స్ట్ అనే దానికి జవాబు. కాబట్టి అనే మాటలను సులువుగా తీసుకోకండి. బైబిల్లో చాలా మంది కాబట్టిలను ఏం చేస్తారు? పట్టించుకోరు. అందుకే లేఖనం అర్థం కాదు. ముందు ప్యాసేజ్ మిస్ చేసి ఇది అప్పుడే తీసుకుంటారు. అవునా? అప్పుడు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వస్తుంది. నిజమేనా? సో కాబట్టి అనే పదాలు లేఖనాల్లో మనకు ఒక క్లారిటీని తీసుకొస్తాయి అన్నమాట. సో ముగింపు మాటలు ప్రారంభ మాటలు గమనించడం సహకరిస్తాయి. అవునా? ముగింపు మాటలు ముందుకు తోస్తాయి. ఉదాహరణ 1 కొరింథీ 11:33. కాబట్టి ఏంటిది? 11:33 ఏముంటది? కాబట్టి ఏం చేయాలా? ఇలా చేయండి, అలా చేయండి. సో అవి ఏం చేస్తాయంటే ముందుకెళ్ళడానికి దోహదం చేస్తాయి. అలా ముందుకెళ్ళాలంటే దాని ముందు జరిగింది కూడా తెలుసుకోవాలి. అవునా? తెలుసుకోకుండా ముందుకి వెళ్ళలేము. ఎందుకు వెళ్తున్నాం అంటే ఏం చెప్తున్నాం?
ముందుకు వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నా అంటావా? అంటే ఈ కాబట్టికి ముందు ఏం చేయాలి? అంత తెలుసుకోవాలి. ఎఫెస్ రాసిన పత్రిక చూడండి, 3 అధ్యాయాలు ఫస్ట్ థియరీ మాట్లాడాడు. దేవుడు ఏమేమి చేశాడని కదా. రక్షణ ప్రణాళిక, పరిశుద్ధాత్మ దేవుని చేత ముద్రించబడడం, పరలోక రాజ్యంలో మన స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ చెప్పాడు. యూదులను అన్యులను ఒక శరీరంగా నిర్మించడం, ఇవన్నీ అయిపోయిన తర్వాత 4వ అధ్యాయం ఎక్కడ స్టార్ట్ అయింది? కాబట్టితో స్టార్ట్ అయింది. అంటే ప్రాక్టికల్స్ మాట్లాడుతున్నాడు ఇక్కడ. అవునా? థియరీ అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలా? ప్రాక్టికల్. దేవుడు ఇవన్నీ చేశాడు కాబట్టి, ఇదంతా చేశాడు కాబట్టి, ఇంత అద్భుతం చేశాడు కాబట్టి, ఇంత అద్భుతమైనటువంటి కార్యం చేశాడు కాబట్టి మీరేం చేయాలా? సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే అంత శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకున్న వాళ్ళని ప్రభువునైన ఖైదీని బట్టి పౌలైన నేను ప్రతిమాలు కొనుచున్నా. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు? ఇదంతా జరిగింది కాబట్టి. అవునా? అంతే కదా. నేను కష్టపడి అప్పులు చేసి రూపాయి పోగు చేసి మిమ్మల్ని ఇంత ప్రయోజకులుగా చదివించాను కాబట్టి బాగా చదివి మంచి మార్కులతో పాస్ అయి మంచి పేరు వేస్తారంట. ఆమె అలా అనమాట. కాబట్టికి ముందు చాలా ఉంటుంది స్టోరీ. అవునా? నిజమా కదా? సంవత్సరాల స్టోరీ ఉంటుంది కాబట్టికి ముందు. చూడండి, ఎఫెసీ పత్రిక 3 అధ్యాయాలు చదివితే సంవత్సరాల స్టోరీ కాదు, తరాల జగత్తు పునాది వేయబడుకున్న ప్రణాళిక. అవునా? అలా ఉంటది. అంత ఉండదు అక్కడ. సో మత్తయి సువార్త 6వ అధ్యాయం 1-3 ఆల్రెడీ ఎఫెసీ 4:1 మాట్లాడుకున్నాం కదా. తర్వాత సమయ పదాలు ఉంటాయి. ఇంతకుముందు బ్రదర్ చెప్పారు కదా, తర్వాత, అటు తర్వాత, అంతం వరకు సహించిన వాడే రక్షించబడ. సమయాన్ని చూపించే పదాలు. అటు తర్వాత, ఎప్పుడు, భవిష్యత్తులో, ఇంతకుముందు, కొద్ది కాలం తర్వాత, ఇవన్నీ సమయానికి చెందినటువంటి పదాలు. సో ఇవన్నీ స్పెసిఫిక్ గా ఒక కాలాన్ని చూపిస్తాయి, ఏదో ఒక కాలాన్ని చూపిస్తాయి. అవునా? యేసుప్రభు మొదటి రాకడికో, రెండో రాకడికో, ముగింపుకో కదా, ఏదో ఒక దానికి సమయానికి చెందిన పదాలు అట్లా కోకొలలు బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి ఇవన్నీ సమయానికి చెందినటువంటి పదాలుగా మనము గమనించాలి. నెక్స్ట్, ఇవి ఎప్పుడు అనే ప్రశ్నలకు జవాబునిస్తాయి కదా. ఎప్పుడు, యేసుప్రభు ఎప్పుడు వస్తాడు? రెండో రాకడా ఎప్పుడు? అవునా? అంతము ఎప్పుడు? ఏం జరిగిన తర్వాత అంతం వస్తుంది? అవునా? ఇవన్నీ కాలానికి సంబంధించినటువంటి పదాలు. చూడండి, మనము మూల పదాలు కాకుండా వివిధ రకాల పదాలను కూడా గమనించాలి. చూడండి, ఎన్ని పదాలు ఉన్నాయి? పోల్చే పదాలు, వ్యతిరేక పదాలు, అవునా, సమయానికి చెందిన పదాలు, ముగింపు పదాలు, ఇలాగా అనేకమైనటువంటి పదాలను మనం చూస్తా ఉన్నాం. తెలుసుకోవాలండి. పదాలకి మనం మధ్యలో ఉన్నటువంటి విషయాలను చాలా అర్థము చేసుకోవాలి. ఓకే. సో ఇప్పటి వరకు 4 సూత్రాలు చూసినాం. అబ్జర్వేషన్ లో, గమనించడంలో 4 సూత్రాలు నేర్చుకున్నాం. చెప్పగలుగుతారు ఎవరైనా? మొదటి సూత్రం ఏంటిది? సందర్భాన్ని గమనించాలి. ఆమెన్. మొదటి సందర్భాన్ని గమనించాలి. రెండోది ఏంటిది? మూల పదాలను, మూల విషయాలను గమనించాలి. మూడోది ఏంటిది? ప్రశ్నలు వేస్తూ గమనించాలి. దాన్ని సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ఒక మెథడ్ చెప్తున్నాను. 5 wives 1 husband. కన్ఫ్యూజ్ కావద్దు. 5 wives 1 husband అంటే అర్థం ఏంటిది? 5 wives ఏమున్నాయి అంటే అర్థం ఏంటిది? 5 Wలు 1 H. ఈజీ గుర్తుపెట్టుకునే ప్రిన్సిపల్ అన్నమాట. 5 wives అంటే ఏంటిది? హూ, వాట్, వెన్, వేర్, ఇవన్నీ కూడా. లాస్ట్ ఏంటిది? హస్బెండ్ లో హౌ. సింపుల్ గుర్తుపెట్టుకోండి. మీకు ఇవి ఈజీ అన్నమాట. 5 wives 1 husband అని గుర్తుపెట్టుకుంటే అన్ని వచ్చేస్తాయి. ఓకే. రేపు 5వ సూత్రం నేర్చుకోబోతున్నాం. అలంకార భాషను గమనించాలి. అలంకార భాషను గమనించాలి. ఓకే. అది రేపు ఉదయం మొదటి సెషన్ లో మనం అలంకార భాష గురించి నేర్చుకోబోతున్నాం. చాలా ఎక్సైటింగ్ గా ఉంటది, ఇంట్రెస్టింగ్ గా ఉంటది. దీంతో బైబిల్ మొత్తం మనకు అర్థమైపోయినట్టే అనిపిస్తుంది. వాస్తవం చెప్పాలండి, అలంకార భాష అర్థమైతే బైబిల్ అంతా అర్థమైనట్టే అనిపిస్తుంది. ఓకే. ప్రార్థన చేసుకుందాం. ప్రవీణ్ ఎవరు ముందుకు వస్తారా? ఎవరు ఉన్నారు? సురేష్, ప్రవీణ్. మొదటి రోజు ప్రార్థన ముగించుకోబోతున్నాం.
Thank you, Lord. Thank you, Jesus. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతులైన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉంటాను. మీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమను బట్టి, అత్యద్భుతమైన కృపను బట్టి, మా అందరి పట్ల నీకున్న వాత్సల్యతకి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి వివిధ దూర ప్రాంతాల నుంచి వెళ్ళి ఇక్కడ చేరడానికి మీరు ఎంతగానో కృప చూపించారు. అంత మాత్రమే కాదు ప్రభా, అనేక మంది అలిసిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు మరి ఫలభరితంగా విజయవంతంగా మొదటి క్లాస్ ముగించుకోవడానికి మీరు చూపినటువంటి అత్యద్భుతమైన కృపకై వందనాలు చెల్లిస్తా ఉన్నాను. వచ్చినటువంటి మా ప్రియమైన సహోదరి సహోదరులను పేరు పేరు వరుస చొప్పున మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ రాత్రి ప్రభా భోజనం తర్వాత అందరూ కావలసినంత ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడానికి, నిద్రపోవడానికి, శరీర అలసట నుంచి బడలేక నుంచి కంప్లీట్ గా విశ్రాంతి పొందడానికి సహాయం దయచింది. రేపటి క్లాస్కి మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ప్రభా అన్ని రకాలుగా భౌతికంగా సంపూర్ణంగా సిద్ధపడి రావడానికి మరెక్కువ కృపను అనుగ్రహించమని వేడుకొంటున్నాం. ఎవరెవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు సమస్తం తెలుసు ప్రభా. మరి ప్రాబ్లమ్స్ అన్నిట్లో ఇంకా శ్రద్ధగా మరి ఇప్పటి వరకు విన్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇక ముందు కూడా వీళ్ళు ఇలాగే సహకరిస్తారని విశ్వసిస్తూ ఇక ముందు కూడా ప్రభా వీరి విషయం ఇలాగే సంతోషించడానికి ఇంకెక్కువ కృపను అనుగ్రహించమని, రేపటి ఇంకా లోతుగా ప్రభా మనం లేఖనాలకు వెళ్తుండగా మమ్మల్ని ప్రభా అన్ని రకాలుగా మేము సిద్ధపడి ఉండి ఇంకా అత్యంత ఆనందభరితమై ప్రభా ఉత్సహించడానికి, సంతోషించడానికి సహాయం దయచున్నాను. మా ప్రార్థన వినడానికే నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఈ అరేంజ్మెంట్ చేసుకున్న ప్రతి ఒక్కరిని, వెన్యూ అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరిని ప్రభా, మాకు పోస్టింగ్ ప్రభా చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా, ఇక్కడ అన్ని విషయాల్లో సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా అన్న వాళ్ళ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రార్థన వినడానికి లెక్కలేని వందనాలు స్తుతులు మరొకసారి చెల్లిస్తూ యేసు దివ్యనామాలు వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.